హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా చెట్టుకి చూడండి ఎన్ని సపోటా కాయలు కాసాయో. బాగున్నాయి కదా, బాగుంటాయండి. ఇవి చెట్టుకి కాసినాయి కదా, నిన్న కాక మొన్న అనుకుంటా కోసాము చెట్టు నుండి ముగ్గు పెట్టడానికి. అవి పండితే తినొచ్చు కదా, అందుకే చాలా అంటే ఇంకా చాలా కాయలు వచ్చాయి. మేమైతే ఇవి తీసుకున్నాము, కొన్ని ఏమో మా అత్త వాళ్ళు తరపులకి వాళ్ళకి పంపించామన్నమాట. చింతలకైతే వాటరు పెడుతున్నాను, వేడి చేసి అయితే పట్టిస్తానండి. కాచిన నీళ్ళు పట్టించాలి పిల్లలకి ఎప్పుడైనా సరే. స్టార్ట్ చేస్తున్నాం కదా, ఫుడ్ తినిపిస్తున్నాం కదా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను కిచెన్ రూమ్ని అయితే సర్దుకుంటున్నాను. అది ఎలా సర్దుకుంటున్నానో చూడండి. నా జడ అయితే చూడకండి, మూడు అంత బారేసానని ఏమనుకోవద్దు. ఇంకా పనుల్లో పడి హెయిర్ని కూడా కేర్ చేయట్లేదు అనమాట. అంత బిజీ అయిపోయాను. వీడియోలు పెట్టడానికే కష్టంగా ఉంటుంది. ఏదో అలా 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 టైము అడ్జస్ట్ చేసుకుని చింతలను చూసుకుంటా, మా పాపను చూసుకుంటా, ఇలా పనులు చేసుకుంటా మీకు వీడియోలు పెడుతున్నాను అనమాట. చూసి ఇంత కష్టపడుతున్నాను కదా, ఒక లైక్ అయితే ఇచ్చేయండి కంపల్సరీ. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. పనులన్నీ అయిపోయినాయండి. పనులన్నీ అయిపోయిన తర్వాత పాపకి స్నానం చేయించేసి తననైతే బొజ్జో పెట్టేశాను. బొజ్జో పెట్టిన తర్వాత ఇక నాకు ఫ్రీ టైం ఉంటుంది కదా, ఆ కొంచెం టైంలోనే ఈ పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఇంకా మిగతా పనులు బట్టలు అయితే పొద్దున్నే ఉతికేస్తానండి. చింతల బట్టలు ఉంటాయి కదా, అవి అయితే సెపరేట్గా ఉతుకుతాను. మా బట్టలతో పాటు అయితే అస్సలు ఉతకను, తను వేరేగా ఉతుకుతాను. మిగతా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తానండి. గ్యాస్ అదంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మా ఇల్లు అయితే చూపించాను కదా, మా ఇల్లు హోమ్ టూర్ అయితే కావాలంటే చెప్పండి, చేస్తాను. ప్రజెంట్ నేను డెలివరీకి ముందు వెళ్ళినప్పుడు చాలా డబ్బాలు అయితే ఉండాలండి, అన్నిట్లోనూ సర్దుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత ఇలా చిందరవందరగా ఉంది, ఎక్కడ చిరాకుగా ఉంది. సరే అని ఇంకా సర్దడం మొదలుపెట్టాను. నార్మల్దండి, ఆడపిల్లకు వంటిల్లే ప్రపంచం అంటారు, అవునా కదా? అక్కడే ఏంటో ప్రశాంతంగా ఉంటుంది కదా. మన పని ఏదో, మన వంట ఏదో అక్కడే చేసుకుంటాం అనమాట. అందుకే ఎప్పుడైనా సరే వంటలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. నాకైతే ప్రత్యేకించి నాకంటూ వంటిల్లు అంటూ ఏం లేదు. మేబీ ఫ్యూచర్లో వస్తే అందంగా డెకరేట్ చేసుకోవాలని ఆశ. వంటలని చిన్న గదిగా కట్టించుకుని ఎంచక్క బాగుండేగా పీస్ఫుల్గా ఉండేలాగా చేసుకోవాలి. ఎంతమందికి ఇష్టమో వంటలు అంటే కామెంట్ చేయండి. అలా సర్దుకోవడం అంటే చాలా, అంటే ఉప్పు అలాగే కారం ఇటువంటివి వేసుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు అయితే తీసుకున్నాను. నేను డీమార్ట్లో తీసుకున్నానండి. అవి అయితే మొత్తం పోయాయి, ఏమీ లేవు. నేను వచ్చి చూసేటప్పటికి పిచ్చి డబ్బాలు ఉన్నాయి. మళ్ళీ మీషోలో పెట్టాలి, ఆన్లైన్లో బుక్ చేయాలి. ఇంకా డీమార్ట్కి వెళ్ళి అంత ఓపిక లేదు. మీషోలో పెట్టేస్తే మంచి క్వాలిటీ అండి. నేను మొన్న భవానీ అని మా ఇంటి పక్కన అమ్మాయికి తీసుకున్నాను, బాగుంది క్వాలిటీ కూడా. అటువంటివి తీసుకోవాలి నేను. పంచదార కానీ జీలకర్ర కానీ ఇయ్యోటి వేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది అనమాట. కింద షెల్ఫ్ మొత్తం చిరాకుగా ఉంది. కిరాణా సామానం అవన్నీ ఉంటాయి కదండి. ఇంకా అత్తమ్మ ఒకటే చేసుకోవాలని అవ్వదు పాపం, అంగన్వాడీకి వెళ్ళిపోద్ది కాబట్టి అంత టైం ఉండదు తనకి. పైకి బాబుని చూసుకోవాలి, అందుకే మనం వచ్చాం కదా, మనం కూడా చేయకపోతే బాగోదు. ఎందుకంటే ఇది మన ఇల్లు కాబట్టి. సో ఫైనల్లీ కింద అయితే మొత్తం తుడుస్తాను. తుడిసిన తర్వాత ఇంకా మధ్యలో షెల్ఫ్ కూడా తుడిచేస్తున్నానండి. కొనేదాకా బాక్సులు కొనేదాకా ఇంతే, ఇంకా ఎంత సర్దినా ఇలానే ఉంటుంది. ఓ పక్క నుంచి సర్దుతున్నాను, త్వరగా సర్దేస్తున్నాను. వీడియో తీసే అంత టైం కూడా లేదు, పెట్టేసాను. ఇంకా వీడియో సెట్ చేయడానికి గంట సేపు పట్టింది, ఎక్కడ పెట్టాలని. ఇక తీరా పెట్టేసాక ఓ పక్క నుంచి టెన్షన్. మా పాప లేచిందంటే ఈ పని అవ్వదు, ఎందుకంటే ఎవరు లేరు ఇంటి దగ్గర, నేను పాపే ఉన్నాము. అందుకే టెన్షన్ అనమాట. ఎలాగైతే నిలబడక సర్దాను. ఈ లోపల సర్దుంటే తాత వచ్చాడు, అంటే మా ఇంటి పక్కన సైడ్ అనమాట. తాతే వచ్చాడు, అంత భోజనం ఉంటే పెట్టమ్మా అని అన్నాడు. ఆ తాతకి ఇంకా ఈ టైంలో వచ్చేవాడి తాత అంటే ఇంకా అన్నం పెట్టేసాను. ఆ తాతకి అన్నం పెట్టేసిన తర్వాత నా అదృష్టం ఏంటంటే
మొత్తం సర్దేసిన తర్వాత అప్పుడు మా పాప లేచింది. అమ్మ చాలా అనుకున్నాను. ఇంకా ఈ పని అంతా అయిపోయాక మొత్తం లోపల శుభ్రంగా తుడిచేసిన తర్వాత పాపకి ఫుడ్ అయితే పెట్టేశానండి. ఫుడ్ తినిపించేసాక నేను తినేసాను. ఈలోపు అందరూ ఇంటికి చేరుకున్నారు అనమాట. ఏదో గూడికి సాయంత్రం అయ్యేటప్పటికి గూటికి పక్షులు వస్తాయి చూడండి, అలా వస్తారు మా వాళ్ళు. నా పని అంతా అయిపోయాక అలా జరిగిందనమాట నా పని అంతా. కానీ లాస్ట్లో ఎలా జరిగిందో అనేది చూపించలేదు మీకు. సో ఇదండి ఈరోజు నా వ్లాగ్ అయితే. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పాప అయితే ఏడుస్తుంది. చింతలేయే అసలు మార్నింగ్ అయిందంటే అసలు ఒక్కరు మాడగా ఉండరండి ఇంటి దగ్గర. అదేంటో పనిలోకి వెళ్ళిపోతారు. బిజీ టైం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.